ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, ఎక్కడి వరకు చెప్పుకున్నాను నిన్న కథ? రాముడు శివధనస్సుని ఎక్కుపెడతాడు. ఆ శివధనస్సు మధ్యలో 2 ముక్కలు అయిపోతుంది. ఇక జనక మహారాజు గారు చాలా సంతోషిస్తారు, సీతాదేవికి మంచి వరుడు దొరికాడు అని. వెంటనే ఏం చేస్తాడు, మంత్రుల్ని పిలిచి మీరు వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళండి, దశరథ మహారాజు గారికి జరిగిందంతా చెప్పి ఆయన ఇక్కడికి తీసుకురండి అని పంపిస్తాడు. అవునా? ఆ మంత్రులు వాళ్ళందరూ ఏం చేస్తారు, గుర్రాల మీద ఎక్కి చాలా వేగంగా ప్రయాణించి అయోధ్య నగరానికి చేరుకుంటారు. అక్కడ దశరథ మహారాజు గారిని కలుసుకొని ఆయనకి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన్ని మిథిలా నగరానికి జనక మహారాజు గారు పిలిచారు అని ఆ విషయం అంతా చెప్తారు. ఆ వార్త అంతా విన్నాక దశరథ మహారాజు గారు చాలా సంతోషించి కులగురువు వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఆయనకు కూడా ఈ విషయం అంతా చెప్పి బయలుదేరతారనమాట. ఎక్కడికి? మిథిలా నగరానికి. వశిష్ఠ మహర్షిని, ఇంకా మిగతా మంత్రులని, ఋషులని, ఆయన పరివారాన్ని, సైన్యాన్ని, వీళ్ళందరినీ తీసుకొని, అలాగే బోళ్ళంత డబ్బుని, ధనధాన్యాలని, వజ్ర వైడూర్యాలని, మన పెళ్ళంటే ఇవన్నీ కూడా తీసుకెళ్తారు కదా, ఇవన్నీ తీసుకొని ఎంతో సంతోషంగా మిథిలా నగరాన్ని చేరుకుంటారు. జనక మహారాజు గారు అక్కడ దశరథ మహారాజు గారికి సాదరంగా అంటే మర్యాదగా ఆహ్వానం పలుకుతారు. అప్పుడు జరిగిందంతా చెప్తారు కదా, ఆల్రెడీ ముందే చెప్పారు కదా, మళ్ళీ జనక మహారాజు గారు ఇంకొకసారి చెప్పి ఇలాగ మీరు అనుమతిస్తే సీతారాములకి వివాహం చేద్దాము అని. దశరథుడు సంతోషంగా ఒప్పుకుంటాడు, సరేనండి సీతారాములకి వివాహం చేద్దాము అని. ఇంకా జనక మహారాజు గారికి ఇంకొక కుమార్తె కూడా ఉంటుంది, ఇంకొక కూతురు కూడా. ఆవిడ పేరు ఊర్మిళాదేవి. ఆవిడ్ని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేద్దామని అంటారు పెద్దలందరూ. ఇంకా జనక మహారాజు గారికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆయనకు కూడా 2 కూతుర్లు ఉన్నారు, మాండవి, స్తుతకీర్తి అని. ఇప్పుడు ఈ మాండవిని, స్తుతకీర్తిని కూడా భరతుడికి, శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామని కూడా నిశ్చయిస్తారనమాట. కాబట్టి ఒకటే ముహూర్తానికి ఎన్ని పెళ్ళిళ్ళు? 4 పెళ్ళిళ్ళు. ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున ఈ 4 వివాహాలు, ఈ 4 పెళ్ళిళ్ళు చాలా ఘనంగా జరుగుతాయన్నమాట. ఎవరెవరికి? సీతారాములకి, తర్వాత ఊర్మిళ లక్ష్మణుడికి, మాండవి భరతునికి, స్తుతకీర్తి శత్రుఘ్నుడికి. 4 జంటలు అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్పిన వాళ్ళ పేర్లు: సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, స్తుతకీర్తి శత్రుఘ్నుడు. ఇలా ఈ 4 చాలా ఘనంగా వివాహం జరుగుతుంది. పెద్దలందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు. అలాగే జనక మహారాజు గారు, దశరథ మహారాజు గారు బోళ్ళంత ధనాన్ని, ధాన్యాన్ని, వీటన్నిటిని ప్రజలకి పంచుతారు. విశ్వామిత్ర మహర్షి ఈ 4 జంటల్ని ఆశీర్వదించి ఆయన హిమాలయాలకి వెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళన్నీ అయిపోయాయి కదా, దశరథ మహారాజు గారు జనక మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుంటారు. సెలవు తీసుకోవడం అంటే టాటా బాయ్ బాయ్ చెప్పడం అనమాట. ఇంకా మేము వెళ్ళొస్తామండి అయోధ్య నగరానికి అని చక్కగా ఈ 4 జంటల్ని ఆయన తీసుకొని రథాల్లో వీళ్ళందరూ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్య నగరానికి తిరిగి వెళ్తున్నారనమాట. దశరథ మహారాజు గారు, వశిష్ఠ మహర్షి, అలాగే సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, స్తుతకీర్తి శత్రుఘ్నులు, తర్వాత బోడుమంది సైన్యం అందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ కలిపి తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్తున్నారు. ఈలోపు ఏమైందో తెలుసా? దారిలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. సూర్యుడిని మబ్బులు వచ్చి కప్పేసాయి, చీకటిగా అయిపోయింది వాతావరణం అంతా. పక్షులు భయంకరంగా అరుస్తున్నాయట. ఏమిటి ఇలాగ మారిపోయింది వాతావరణం అని దశరథ మహారాజు గారు
అడిగారట వశిష్ఠుల్ని, ఏంటి స్వామి ఇలాగ మారిపోయింది మహర్షి అని. అప్పుడు చెప్పారట వశిష్ఠ మహర్షి, అవును పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి, అయినా సరే అగో అడవిలో జింకలు అవి కూడా ఉంటాయి కదా, ఆ జింకలేమీ భయపడకుండా ఉన్నాయట. సాధారణంగా ఏదైనా భయంకరమైనది ఏమైనా జరిగితే జంతువులన్నీ కూడా పారిపోతాయి కదా, అలా జింకలు ఏమీ భయపడకుండా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, ఏమీ గాబరా పడద్దు అని చెప్పారట వశిష్ఠ మహర్షి. ఈలోపు ఏమైందిట, ఉన్నట్టుండి పెద్ద ఉరుములు ఉరమడం మొదలుపెట్టాయట. భూమంతా ఇలా దద్దరిల్లిపోయిందట, ఇలా షేక్ అయిపోయిందట. చెట్లు, పెద్ద పెద్ద చెట్లన్నీ నేల మీద పడిపోయాట. ఏమిటిలా అయిపోయింది అని చూస్తుండగానే వెనకాతలున్న సైన్యం అందరూ కూడా మూర్ఛపోయారట ఒక్కసారిగా. ఏమిటిలా జరుగుతున్నది అని దశరథ మహారాజు గారు ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఒక్కసారిగా వాళ్ళ ఎదురుగుండా పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి పరశురాముడు? ఆయన ఒక మహర్షి. ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే. ఈ పరశురాముడు చేతిలో గొడ్డలి పట్టుకొని ఉంటారు. ఆయన భార్గవరాముడు అని కూడా అంటారు. ఆయనకి చాలా కోపం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఈ పరశురాముడికి జమదగ్ని మహర్షి తండ్రి. ఆయన్ని ఒక రాజు చంపేస్తాడు. అందుకే ఆయనకి రాజులంటే కోపం అన్నమాట పరశురాముడికి. కాబట్టి ఎప్పుడైతే ఇలా ప్రత్యక్షమయ్యారో పరశురాముడు భయపడిపోతాడు. దశరథ మహారాజు గారు ఎందుకు వచ్చారు అబ్బాయినా అని. పరశురాముడు అక్కడ ఎవరితోటి మాట్లాడు. ఆయన వెంటనే రాముడిని చూసి రాముడితో అంటారు, ఏమని, నువ్వే కదా శివధనుస్సుని విరిపావు, ఎంత అపచారం చేసావు నువ్వు, అంత గొప్ప శివధనుస్సుని నువ్వు విరిపేసావా, నువ్వు నిజంగా అంత గొప్పవాడివా, నువ్వు నిజంగా అంత గొప్ప వీరుడివా, అలా అయితే ఏది, ఇదిగో నా దగ్గర శివధనస్సు, నా దగ్గర విష్ణుమూర్తి తాలూకా ధనస్సు ఉన్నది, ఆ విష్ణు ధనస్సుని, నువ్వు నిజంగా అంత వీరుడివి అయితే ఆ విష్ణు ధనస్సుని అందుకొని నాతో యుద్ధం చెయ్యి అని అంటారు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా దశరథ మహారాజు గారు భయపడిపోయి వెంటనే పరశురాముడితో అంటారు, మహర్షి రాముడిని ఏమీ అనకండి, ఇప్పుడే నా రాముడికి కళ్యాణం కూడా జరిగింది, మీరు రాముడిని ఏమీ అనకండి అని. అయినా సరే పరశురాముడు అదేమీ పట్టించుకోరు. ఆ శివధనస్సుని రాముడికి అందిస్తాడు. అందించగానే రాముడు, ఆయన గొప్ప వీరుడు కదా, ఆయన శివధనస్సును కూడా ఎంత ఈజీగా అందుకున్నారు, అలాంటిది విష్ణు ధనస్సును కూడా ఈజీగా అందుకొని ఇలాగ బాణాన్ని ఎక్కువ పెడతారు. ఎక్కువ పెట్టేసరికి పరశురాముడు ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆయన అంత వీరుడు కాబట్టే శివధనస్సుని విరిపాడు, ఇప్పుడు విష్ణు ధనస్సును కూడా చాలా ఈజీగా పట్టుకున్నాడంటే నిజంగా రాముడు సామాన్యుడు కాదు అని అతను ఆలోచించి తెలుసుకుంటాడు. ఏమని, రాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే అన్న విషయం ఆయనకి అప్పుడు అర్థం అవుతుంది. విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఆయన విష్ణు ధనస్సుని అంత చక్కగా పట్టుకోగలిగారు అని. వెంటనే ఇంకేం చేస్తారు, ఆయన రాముడితో యుద్ధం చేయకుండా రాముడిని మెచ్చుకొని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయేసరికి మళ్ళీ వాతావరణం అంతా మామూలుగా అయిపోతుంది. ఆ మూర్ఛపోయిన సైన్యం అంతటికి కూడా తిరిగి తెలివి వస్తుంది. దశరథ మహారాజు గారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే పరశురాముడు వచ్చాడు కదా అని రాముడిని ఏమంటారో అని అతను భయపడిపోయారు. రాముడు చాలా గొప్ప వీరుడే, కానీ దశరథ మహారాజు గారికి రాముడు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళలాగే అనిపిస్తాడు. అవునా? పేరెంట్స్కి ఎప్పుడు కూడా అలాగే కదా అనిపిస్తుంది. మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా పేరెంట్స్కి అలాగే అనిపిస్తుంది కదా. కాబట్టి దశరథ మహారాజు గారికి కూడా ఎప్పుడు కూడా రాముడు చిన్నవాళ్ళలాగే అనిపిస్తాడనమాట. కాబట్టి ఇలా పరశురాముడు వెళ్ళిపోయాడని దశరథ మహారాజు గారు అమ్మయ్య అని అనుకుంటారు. అనుకొని ఇంకా వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొని క్షేమంగా అయోధ్య నగరానికి చేరుకుంటారు. ఇది ఇవాల్టి కథ. ఏం జరిగింది తర్వాత అన్నది మనం రేపటి కథలో చెప్పుకుందాం. నిన్న మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటికి ఆన్సర్స్ చెప్తాను, కరెక్ట్ చేయండి. ఓకేనా? కరెక్ట్ చేసుకోండి మీరు రాసుకున్న ఆన్సర్స్తో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దశరథ మహారాజు గారికి ముఖ్యమైన రాణులు 3 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అని అడిగాను. వాటి ఆన్సర్ కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి. సెకండ్ క్వశ్చన్, పిల్లల కోసం దశరథ మహారాజు గారు ఏ యాగం చేశారు? ఆన్సర్ పుత్రకామేష్టి యాగం.
థర్డ్ క్వశ్చన్, యజ్ఞపురుషుడు దశరథ మహారాజు గారికి ఏంటి ఇచ్చారు? ఆన్సర్, బంగారు గిన్నెలో పాయసాన్ని ఇచ్చారు. అవునా? సరే, మరి ఇవాళ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? ఆ యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసాన్ని రాణులు ముగ్గురు తాగుతారు కదా, అయితే ముగ్గురు రాణులకి పిల్లలు పుట్టారా? దశరథ మహారాజు గారికి ముగ్గురు రాణులకి ఏ రాణికి ఎవరు పుట్టారు అన్నది రాయాలి. రాముడు ఏ రాణికి పుట్టాడు, భరతుడు ఏ రాణికి పుట్టాడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు ఏ రాణికి పుట్టాడు అన్నది మీరు రాయాలి. ఇక సెకండ్ క్వశ్చన్, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఏ గురువు దగ్గర విద్యని నేర్చుకున్నారు? అది. ఇక థర్డ్ క్వశ్చన్, యాగాన్ని రక్షించడానికి రాముణ్ణి తన వెంట పంపమని అడిగిన మహర్షి ఎవరు? ఇది థర్డ్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు వీలైతే మన కామెంట్ సెక్షన్లో అయినా రాయండి, లేదా మీ దగ్గరైనా రాసి పెట్టుకోండి. రేపటి ఎపిసోడ్లో, రేపటి కథలో నేను మళ్ళీ ఆన్సర్స్ చెప్తాను కదా, అప్పుడు చెక్ చేసుకోండి. సరే, అయితే ఉంటాను. బాయ్.